అసలు నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. కానీ పొద్దున్నే లేస్తే ఎంత బావుంటుంది కదా! ఇలా సూర్యుడిని చూస్తూ. మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయాను. దారిలో మొక్కజొన్న కూడా తీసుకున్నాను. అలానే మా అమ్మ కూడా నాకు మామిడికాయ పచ్చడి చేసి పెట్టింది. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై అనే పాట మీకు తెలిసే ఉంటుంది కదా! అలా నా రాక కోసం మా ఆయన 8 నెలల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు పాపం. లగేజ్ అంతా ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో అసలు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో 8 నెలలు ఎందుకున్నాను, ఏమైంది, మా ఆయన నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అన్నీ చెప్తాను. ఈ లగేజ్ అంతా చూస్తుంటే ఏదో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. 8 నెలలు ఉన్నందుకు ఇంత లగేజ్ తెచ్చుకున్నానా అన్నట్టుగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత లగేజ్ నేను తీసుకెళ్ళలేదు. ఇంట్లో నుండి బయలుదేరుతున్నానని లగేజ్ అంతా బయట పెట్టానని వీళ్ళు చూసి నా వెనకాలే తిరుగుతున్నారు పాపం. ఎందుకక్క పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయాను. నేను స్టార్ట్ అయ్యేసరికి సన్ కూడా రాలేదు ఇంకా. కానీ ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది. మా జాజుగాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఇటు చూస్తూ. మేము ఎప్పుడు ఎటు వెళ్ళినా పాపం వాడు చాలా రెడీగా ఉంటాడు, నేను కూడా వస్తాం మమ్మీ అని. అది ఏ టైం అయినా సరే వాడైతే నేను రాను అన్నట్టు ఉండడు. నేను వెళ్తున్నా అని మా అమ్మ మామిడికాయలు తీసుకొచ్చి ఇలా ముందు రోజే కట్ చేసి ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి పెట్టింది. అసలు టేస్ట్ ఎంత బాగుందంటే నేనైతే ఫస్ట్ టైం తిన్నాను ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడి పెట్టిన తర్వాత 2-3 వారాలు అలా పక్కకు వదిలేయాల్సిన అవసరం లేదు, అసలు వెంటనే తినేయచ్చు. అసలు నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే 8 months బ్యాక్ నా డెలివరీ ఉండే. ఎంతైనా అమ్మ దగ్గర ఉంటే ఆ ధైర్యమే వేరు కదా. నాకు మా అమ్మ మా చెల్లి ఎంతో హెల్ప్ చేశారు ఈ విషయంలో. నాకు బాబు పుట్టాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వీడియో మా అమ్మ ఇంకా చెల్లి చూస్తున్నారు అనుకుంటా. మీ ఇద్దరు లేకపోతే నా పరిస్థితి అసలు ఏమయ్యేదో. మీరున్నందుకు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, ఇంకా నన్ను చాలా ఆరోగ్యంగా కూడా చూసుకున్నారు. ఇంకా స్పెషల్గా నా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే పాపం అతను ఆఫీస్ వర్క్ చేస్తూ ఎవ్రీ సాటర్డే ఇంకా సండే నా కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ 2 రోజుల్లోనే హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇలా 8 months నుండి ఇలానే చేస్తున్నారు. అసలు లీవ్ దొరకక చాలా కష్టపడ్డాడు. అసలు ఇంట్లో భార్య లేకపోతే భర్తల పరిస్థితి ఏమవుతుందో అనిపిస్తుంది అప్పుడప్పుడు. పాపం తిండి తిప్పలు లేకుండా 8 నెలల నుండి చాలా కష్టపడుతున్నాడు. అందుకే ఇంకా నేను అమ్మకి చెప్పేసా, నేను వెళ్ళిపోతానమ్మా, ఇప్పుడు నాకు కొంచెం సెట్ అయిపోయింది, నన్ను నేను చూసుకోగలను, అలానే బాబుని కూడా చూసుకోగలను అని. అదే ధైర్యంతో ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో ఇకపైన చూడాలి. మా వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వీనితో కూడా చాలా లొల్లుంటుంది. వచ్చిపోయే వాళ్ళందరిపైన అరుస్తూనే ఉంటాడు. ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోడు అసలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు కూడా నాకు టిప్స్ ఇవ్వండి, ఒక్కరే పిల్లల్ని ఎలా చూసుకోవాలని. ఎందుకంటే నేను న్యూ మదర్ని కాబట్టి నాకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫస్ట్ టైం నేను ఒంటరిగా చూసుకోబోతున్నాను. మీరు కొన్ని టిప్స్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీతో మాట్లాడుతూ ఫస్ట్ టోల్ గేట్ వరకు అయితే వచ్చేసాను. ఇంకా ఇలాంటి టోల్ గేట్స్ 6 దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది. దారిలో ఇలా కంకి కనబడితే ఉడకబెట్టిన కంకులు 2 తీసుకున్నాను. మా ఊర్లో అయితే దీన్ని కంకి అని అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. అసలు జర్నీలో ఇలా తింటే ఎంతో బాగుంటుంది కదా. అదే అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.